చెప్పంగా విననప్పుడు చెడంగా చూడాలంట. ఎంత చెప్పినా విననప్పుడు చేసేదేమీ ఉండదు, చెడిపోతుంటే చూడటం తప్పించి. కాబట్టి పెద్దల మాట వినరా సుమతి. ఈ పలుకులు ప్రతి ఒక్కరికి, ప్రతి వ్యవస్థకి, అలా చెప్పాల్సొస్తే ప్రతి దేశానికి ఎంతో కీలకమైనవి. అవకాశాలు అన్నిసార్లు రావు, వచ్చినప్పుడు వినియోగించుకోవాలి. సక్సెస్ వైపు పయనించాలి. ఈ మాటలు వేరెవరికోసమో కాదు, ఇవి ఆసియాలో చమురు నిక్షేపాలతో అలరారుతున్న ఇరాన్ గురించి. ఇరాన్ ప్రపంచానికి తోవ చూపించగల దేశం. చరిత్ర కూడా శానా పెద్దదే, నాగరికత కూడా ఎంతో వైవిధ్యమైందే. కాని ఆ దేశం తన గురించి, తన ప్రజల గురించి ఆలోచించకుండా వేరెవరి గురించి ఆలోచిస్తూ తాను దెబ్బతింటోంది. తన చుట్టూ ఉన్న దేశాలను ప్రమాదంలో పడేస్తోంది. అంతిమంగా ప్రపంచానికి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇజ్రాయెల్తో 12 రోజుల యుద్ధం చమురు ధరలపై ప్రభావం చూపించింది. మరికొన్ని రోజులు జరుగుంటే చాలా దేశాలు విలవిల్లాడేవి. అంటే తనకు అక్కర్లేని యుద్ధం చేస్తూ, తాను ఇబ్బంది పడుతూ ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెట్టడం అన్నది కళ్ల ముందు చూశాం. సుమారు 45 ఏళ్లుగా ఇరాన్ ప్రపంచానికి ఒకటే చెబుతోంది: అమెరికా చనిపోతుంది, అమెరికా ఇక ఉండదని గాండ్రిస్తోంది. 1979 నుండి అమెరికాకు చావు గురించి ఇరాన్ పాలకులు అవాకులు చవాకులు పేలుతూనే ఉన్నారు. అదే సమయంలో ఇరాన్ పనైపోయిందంటూ యూరప్ దేశాలు 50 ఏళ్లుగా గగ్గోలు పెడుతూనే ఉన్నాయి, అలారం మోగిస్తూనే ఉన్నాయి. కానీ అది కూడా జరగలేదు. ఇరాన్ అణుబాంబు పేలడానికి మరికొన్ని రోజులే మిగిలాయంటూ ఆ దేశం నేటికీ బడాయి మాటలు మాట్లాడుతూనే ఉంది. 2025లోనూ ఆ మాటలు మనం వింటున్నాం. ఆ మాటలు మారలేదు, ఆ దేశం బుద్ధి మారలేదు. డాబు అలాగే కొనసాగుతోంది. ఓవైపు ఇరాన్ బతుకు జీవుడా అంటూ కిందా మీద పడుతుంటే, చేయకూడని తప్పులన్నీ చేసినా కూడా అమెరికా పాలకులు నేటికీ ఆ దేశాన్ని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా ముందుకు తీసుకెళ్తూనే ఉన్నారు. అమెరికా ప్రపంచ దేశాలపై పెత్తనం చేస్తూనే ఉంది. కానీ ఇరాన్ మాత్రం అలాగే బతుకుతోంది. నేటికీ ఆ దేశం చేతిలో అణ్వాయుధాలు లేవు. ఆ దేశం అణ్వాయుధ దేశమూ కాలేదు. యూరప్, అమెరికా ఆంక్షలతో ఆ దేశం చమురు సంపన్న దేశమై ఉండి కూడా ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించలేకపోతోంది, అవసరాలు తీర్చలేకపోతోంది. ఓవైపు గల్ఫ్ దేశాలు అమెరికాతో చెలిమి చేస్తూ ఆకాశమే హద్దుగా దూసుకుపోతుంటే, ఇరాన్ మాత్రం స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ కోసం ప్రయత్నిస్తోంది. ఇవన్నీ చూస్తే ఒక దేశం ఆ దేశంలోని ప్రజలపై పగబట్టిందా అన్నట్టుగా గ్రౌండ్ పిక్చర్ కనిపిస్తోంది. అణ్వాయుధాలను త్యజించాలంటూ యూరప్ దేశాలు ఒత్తిడి చేస్తుంటే, ఇరాన్ ఇప్పటికీ అలా ఇలా అంటూ కాలం గడిపేస్తోంది. ఇరాన్ అణుబాంబును తయారు చేయడానికి దగ్గరగా ఉందంటూ తాజాగా అమెరికా, ఇజ్రాయెల్ చెబుతున్నాయి. కానీ తాము నిర్వహిస్తున్న అణు కార్యక్రమాలన్నీ కూడా శాంతియుత పౌర ప్రయోజనాలకేనంటోంది. గడువు సమీపిస్తుండటంతో అటూ ఇటూ మాటల మంటలు రాజుకుంటున్నాయి. ఈ వారం ప్రారంభంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో యూకే, ఫ్రాన్స్, జర్మనీ విదేశాంగ మంత్రులతో కలిసి ఇరాన్కు అల్టిమేటం జారీ చేశారు. ఆగస్టు చివరి నాటికి అణు నిరాయుధీకరణ ఒప్పందానికి కట్టుబడి ఉండకపోతే ఐక్యరాజ్యసమితి ఆంక్షలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చాడు. ఇరాన్ లొంగకపోతే 2015 ఇరాన్ ఒప్పందానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలు అమల్లోకొచ్చేస్తాయి. అంటే పెద్ద ఎత్తున ఇరాన్పై ఆంక్షలు విధిస్తారు. స్నాప్ బ్యాక్ విధానం ద్వారా ఇరాన్ దిగుమతి చేసుకునే అన్ని రకాల వస్తువులపై సుంకాల మోత మోగిస్తారు. తద్వారా ఆ ఉత్పత్తులు ఇరాన్లో రేట్లు పెరగడంతో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇరాన్ పాలకుల నిర్ణయంతో ఆ దేశ జనాభా 9 కోట్లలో మెజారిటీ ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. కఠిన ఆంక్షలు ఇరాన్పై పెను ప్రభావం చూపిస్తాయి. స్పష్టంగా చెప్పాలంటే ఇరాన్ ఒకప్పుడు భిన్నంగా ఉండేది. 2015లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పదవీకాలంలో యూరప్ శక్తుల సహకారంతో ఇస్లామిక్ రిపబ్లిక్ ఒక ల్యాండ్ మార్క్ అణు ఒప్పందంపై సంతకం చేసింది. దీనిని అధికారికంగా జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని పిలుస్తారు. అంతర్జాతీయ ఆంక్షలను ఎత్తివేయడానికి బదులుగా ఇరాన్ తన అణు ప్రణాళికలను వదులుకోవడానికి, తగ్గించడానికి అంగీకరించింది. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ తనిఖీలు తరచుగా చురుగ్గా జరిగాయి. యూరప్ దేశాలు ఇరాన్తో తిరిగి వ్యాపార లావాదేవీలు నిర్వహించాయి. ఇది తిరిగి అమలు కావడానికి అవకాశాలు నేటికీ పుష్కలంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రపంచ దేశాలపై ట్రంప్ ఏకపక్ష కత్తి వేలాడుతోంది. విధ్వంసక దౌత్యం ప్రపంచ దేశాలను పెనం మీద నుంచి పొయ్యిలో పడేస్తున్నాయి. 2018లో ట్రంప్ ఇరాన్తో ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేసి ఒత్తిడి పెంచాడు, తిరిగి ఆంక్షలు విధించాడు. దీంతో మండిన ఇరాన్ ఊహించిన విధంగానే ప్రతీకారం తీర్చుకుంది. యురేనియంను ప్రమాదకరమైన స్థాయికి సుసంపన్నం చేయడం, అణు తనిఖీదారులను తొలగించడం ద్వారా పేట్రేగిపోయింది. ఇప్పుడు ట్రంప్ వైట్ హౌస్ లోకి తిరిగి అడుగుపెట్టిన నాటి నుంచి అకస్మాత్తుగా ఇరాన్తో కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని చూస్తున్నాడు. అమెరికా మంత్రి రూబియో, యూరప్ దేశాలు ఆగస్టు చివరి నాటికి ఇరాన్
ఇరాన్కు ఒప్పందం చేసుకోవడానికి అవకాశం ఇచ్చాయి. కాళ్లబేరానికొస్తే ఓకే, లేదంటే ఒంటరైపోతావంటూ ఆ దేశాలు హెచ్చరిస్తున్నాయి. అక్టోబర్లో రష్యా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అధ్యక్ష పదవిని చేపట్టే ముందు ఆంక్షల కత్తి, స్నాప్ బ్యాక్ ను అమల్లోకి తీసుకురావాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఇజ్రాయెల్ ఏకపక్షంగా దాడి చేసిన తర్వాత ఇరాన్కు ఇది అన్యాయంగా అనిపిస్తోంది. ఇది అప్పటి వరకు ఇరాన్ను తమ చెప్పు చేతల్లో పెట్టుకున్న ముల్లాలకు అవమానంగా మారింది. 12 రోజుల యుద్ధం, గల్ఫ్లో సూపర్ పవర్గా ఉన్న ఇరాన్ లోపాలను, ఇబ్బందులను ప్రపంచం కళ్లకు చూపించింది. ఇజ్రాయెల్ వైమానిక దళం ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించి దెబ్బ కొడుతుంటే ఏం చేయలేక చేతులెత్తేసింది. అమెరికా పట్ల ద్వేషం విషయంలో పట్టువిడుపులు ఇరాన్కు ఇప్పుడు ఎంతో అవసరం. భవిష్యత్తులో జరిగే అవమానాల నుండి తనను తాను రక్షించుకోవడానికి ప్రపంచ దేశాలు గౌరవించే ప్రాంతీయ శక్తిగా ఎదగటానికి ఇరాన్ తమ విదేశాంగ విధానాన్ని తిరిగి రూపొందించుకోవాలి. అన్నింటికంటే 21వ శతాబ్దంలో మేటి దేశంగా మారాలని భావిస్తున్న ఇరాన్ యురేనియంను సుసంపన్నం చేసే బదులు ఆర్థిక వ్యవస్థను సుసంపన్నం చేసుకుంటే ప్రపంచాన్ని ప్రభావితం చేసే అవకాశం ఎక్కువగా లభిస్తుంది. 1979 నుండి చేసే నినాదాలకు కాలం చెల్లిందని గ్రహించాలి. ఇప్పుడు కొత్తగా అడుగులు వేయకుంటే ఆ దేశానికి ఇబ్బందులు తప్పవు. ఇస్లామిక్ రిపబ్లిక్ 4 దశాబ్దాలకు పైగా తాను ద్వేషించే వాటి ద్వారా తనను తాను నిర్వచించుకుంది. అమెరికా, ఇజ్రాయెల్, యూరప్ దేశాలపై అక్కసుతో తనను తాను దెబ్బతీసుకుంది. లెబనాన్ నుండి యెమెన్ వరకు తిరుగుబాటుదారులను ఎగదోసి అపఖ్యాతి పాలైంది. బిలియన్ల కొద్దీ డబ్బును వృధా చేసుకుంది. ఇజ్రాయెల్ విధ్వంసం పట్ల మక్కువతో, పిచ్చి ప్రేలాపనలతో సొంత యువతను బలితీసుకుంది. దానివల్ల ఏం జరిగింది? ఏమి సాధించలేకపోయింది. ఇరాన్ మత పెద్దల పాలనలో సాధించింది శూన్యం. శూన్యంతో మాత్రమే దేశాన్ని నిర్మిస్తోంది. లౌకికవాదం, అసమ్మతి, ఇస్లామిక్ వాదంతో ఘర్షణ పడుతూ పర్షియన్ గుర్తింపును కూడా పోగొట్టుకుంటోంది. ఇరాన్ అద్భుత శక్తిని పాడుబడిన బంజరు భూమిగా మార్చేసింది. ముమ్మాటికి బంజరు భూమిగా చేసేసింది. పురాతన నాగరికతను ధ్వంసం చేసుకుంది. అభివృద్ధి ఛాయలు లేకుండా చేసింది. నేటి ఇరాన్ గురించి ఆలోచించినప్పుడు మనకు ఏం గుర్తొస్తుంది? కుచించుకుపోతున్న ఆర్థిక వ్యవస్థ, ద్రవ్యోల్బణం 50% కనిపిస్తోంది. అదుపులో లేని నిరుద్యోగం, విదేశీ పెట్టుబడులు తరలిపోవడం, అంతర్జాతీయ ఆంక్షలు, అమెరికా డాలర్తో పోల్చినప్పుడు రోజురోజుకు తగ్గిపోతున్న ఇరాన్ కరెన్సీ విలువ ప్రమాదాన్ని కళ్లక్కడుతున్నాయి. ఓవైపు ఇరాన్ పాలకులతో స్నేహంగా ఉండే మిత్రదేశాలు రష్యా, చైనా కూడా యుద్ధకాంక్ష విషయంలో ముందుకు వెనక్కి ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. ఇరాన్ ఆగ్రహానికి గురైన ఇజ్రాయెల్ నిటారుగా నిలబడింది. అంతేకాదు, ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది, అభివృద్ధి చెందుతోంది. యుద్ధం మొదలైన రోజు ఇరాన్ భూభాగంలోకి దూసుకొచ్చింది. అణుశాస్త్రవేత్తలను హత్య చేయడం నుండి సిరియా, లెబనాన్లో ఇరాన్ పెంచి పోషించిన తిరుగుబాటు దళాలపై వైమానిక దాడులు చేసి ఉగ్ర తాండవం చేసింది. తన గురించి మాట్లాడేవారికి తనేంటో చూపించింది ఇజ్రాయెల్. ఇరాన్ వెనక్కి తగ్గకపోవడం వల్ల నేడు పాలస్తీనా పౌరులు వెతలు ఎదుర్కొంటున్నారు. ఇజ్రాయెల్ విషయంలో వైఖరి మార్చుకోవడానికి ఇరాన్ నిరాకరించడం వల్ల పాలస్తీనియన్లకు న్యాయం జరగటం లేదు. అదే సమయంలో ఇరాన్ ప్రజలకు మెరుగైన జీవితం లభించటం లేదు. సమయం లేదు మిత్రమా, రణమా శరణమా అన్న నినాదం ఇప్పుడు ఇరాన్ వంతు వచ్చింది. ఇరాన్ వేచి చూడటం ఆపకుంటే ఇక ఆ దేశం అలాగే కష్టాలను ఎదుర్కోవాల్సొస్తుంది. సమయం అయిపోతుందని అమెరికా, దాని మిత్రదేశాలకు తెలుసు. ఉమ్మడి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక నిబంధన అక్టోబర్లో ముగుస్తుంది. ఇది అమలు కావడానికి 30 రోజులు పడుతుంది. డెడ్లైన్ ఫిక్స్ అయిపోయింది. అమెరికా మీడియా వర్గాల ప్రకారం విదేశాంగ మంత్రి రూబియో, యూరప్ విదేశాంగ మంత్రుల మధ్య ఒక అవగాహన వచ్చింది. ఇరాన్పై ఒత్తిడి పెంచటం, లొంగకుంటే ఆంక్షల ట్రిగ్గర్ను లాగటం, ఒంటరి చేయడానికి రంగం సిద్ధం చేశారు. ఇరాన్ ముందు ఆంక్షల కత్తి మాత్రమే వేలాడటం లేదు, హెచ్చరిక కూడా కాదు, ఆ దేశం మొత్తం సంక్షోభం నుంచి తప్పించుకునే మార్గం కూడా ఉంది. అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA పర్యవేక్షణను ప్రారంభిస్తే వచ్చే నష్టమే ఉంది. పౌర ప్రయోజనాలు, శాంతియుత అవసరాల కోసమే యురేనియాన్ని శుద్ధి చేస్తానని చెబుతున్నప్పుడు ఎందుకు దాగుడు మూతలన్న ప్రశ్నకు ఇరాన్ బదులివ్వాలి. 60% సుసంపన్నం చేసిన 400 కిలోల యురేనియంను తొలగించాలని, తాము త్యాగధనులమని, అమరవీరులమని చెప్పుకోవడం ఆపాలని యూరప్, ఇరాన్ డిమాండ్ చేస్తోంది. ఇలా చేస్తే ఆంక్షల నుండి ఉపశమనం కలిగిస్తామని, నేరుగా ఇరాన్తో వ్యాపారం చేస్తామని, పెట్టుబడులకు మార్గం సుగమం చేస్తామంటోంది. భారతీయులకు ఇరాన్తో సుదీర్ఘ సన్నిహిత సంబంధాలున్నాయి. కానీ నేడు ఆ దేశంలో జరుగుతున్న పరిణామాలపై ఇండియా ఆందోళన చెందుతోంది. ఇరాన్ పాలకవర్గాల దృష్టిలో దైవదూషణ నేరం. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ పట్ల తన ఏళ్ల తరబడి పెంచుకున్న శత్రుత్వాన్ని తుంచేయాలి. సమయం ఆసన్నమైంది. ఇస్లామిక్ రిపబ్లిక్ తన విదేశాంగ విధానాన్ని ఆచరణాత్మకంగా మార్చుకోవాలి. వ్యూహాత్మక ప్రయోజనాల కంటే పగలు, ప్రతీకారాల ద్వారా, విప్లవ సిద్ధాంతాల ద్వారా సాధించేది శూన్యం. ఇరాన్ పాలకులు, మత పెద్దలు, వారికి మద్దతు పలికేవారు
ఈ భావనను కరెక్ట్ కాదని చెప్పొచ్చు. 1979 ఇరాన్ ఇస్లామిక్ విప్లవం అమెరికా, ఇతర యూరప్ శక్తుల వ్యతిరేకంగా పుట్టింది. కానీ అంతర్జాతీయ వ్యవహారాల్లో శాశ్వత శత్రువులు లేరనే ఆలోచన కేవలం దౌత్యపరమైన ఆలోచనలు చేసేవారికి మాత్రమే అర్థమవుతుంది. ఇరాన్ ఇప్పుడు తనను తాను రీషేప్ చేసుకోవాల్సిన పరిస్థితులొచ్చేశాయి. ఇరాన్ నేటికీ చరిత్రలో కొత్త వాస్తవాలకు అనుగుణంగా తనను తాను మలుచుకోవాలి. నాటి అమెరికా అధ్యక్షుడిగా ఉన్న నిక్సన్ విషయంలో చైనా సాహసాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. ఇరాన్ ప్రస్తుతం ఎదుర్కొంటున్నట్టే 1970ల ప్రారంభంలో చైనా కల్లోలాన్ని ఎదుర్కొంది. యూరప్ దేశాలకు సైద్ధాంతికంగా శత్రువైన మావో అమెరికాతో సంబంధాలు పెట్టుకోవాలని నిర్ణయించాడు. 1972లో నిక్సన్ బీజింగ్ పర్యటన చాలా మందికి దిగ్భ్రాంతి కలిగించిన చైనా ప్రపంచ శక్తిగా ఎదగటానికి పునాది వేసింది. ఇరాన్ ఇప్పుడు దాని ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించాలి. లేదంటే ముల్లా పాలకులు వియత్నాం మోడల్ అనుసరించాలి. వియత్నాం ఎప్పుడు యుద్ధాన్ని ఆహ్వానించలేదు. అయినా దాని భూమిని, ప్రజలను చిన్నాభిన్నం చేసిన క్రూరమైన సంఘర్షణలోకి నెట్టివేయబడింది. రెండో ప్రపంచ యుద్ధంలో కంటే అమెరికా వియత్నాంపై ఎక్కువ బాంబులు వేసింది. నాపాం గ్రామాలను అగ్నిగోళాలుగా మార్చింది. అక్కడి ప్రజలు తరాలు తరాలుగా వికలాంగులుగా మిగిలిపోయారు, చంపబడ్డారు. ఒకప్పుడు పచ్చగా జీవంతో కళకళ్లాడిన అడవులను ధ్వంసం చేశారు. దాడుల ద్వారా ప్రకృతిని మాత్రమే కబళించలేదు, వాటి కింద నివసించే రక్త సంబంధాల జీవితాలను విషతుల్యం చేసింది. పిల్లలు వైకల్యాలతో జన్మించారు. నదులు నల్లగా ప్రవహించాయి. అయినప్పటికీ ఆ కాలిపోయిన భూమి నుండి వియత్నాం లేచి నిటారుగా నిలబడింది. ప్రతీకారంతో కాదు, నిశ్శబ్ద సంకల్పంతో. వియత్నాంలోని యుద్ధ మ్యూజియాన్ని చూస్తే ఆ దేశం ప్రజల బాగు కోరుకుందా, యుద్ధకాంక్షతో రగిలిపోయిందో అర్థమవుతోంది. హోచిమిన్ నగరంలోని యుద్ధ అవశేషాల మ్యూజియాన్ని చూసినప్పుడు నిశ్శబ్ద భావోద్వేగాలు వెంటాడతాయి. అమెరికన్ యుద్ధ నేరాల గ్రాఫిక్, వెంటాడే దృశ్యాలు, నాపాం కాలిన మృతదేహాలు, ముక్కలు చేయబడిన గ్రామాల చిత్రాల మధ్య ప్రాణం ఉన్న 2 తెల్ల పావురాల ఉనికి కనిపిస్తాయి. నిజానికి పావురాలు శాంతికి చిహ్నాలు. వియత్నాం అమెరికాపై కోపంతో రగిలిపోలేదు. ప్రతీకారం కాదు, ద్వేషం కాదు, శాంతితో బదులిస్తామని పోరాడింది. ఆధునిక చరిత్రలో అత్యంత క్రూరమైన యుద్ధంలో అమెరికా మందుగుండు సామాగ్రితో ధ్వంసమైన దేశం తమ బాధను బయటకు ఎక్స్ప్రెస్ చేయకుండా అవమానాల బాంబులను, శాంతి పావురాల సందేశాన్ని ఆ దేశం మ్యూజియంలో ఉంచి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ కాలం గడిపేస్తూ అభివృద్ధి వైపు దూసుకెళ్తోన్నారు. జ్ఞాపకాలు పదిలంగానే ఉంటాయి. మేము కూడా క్షమిస్తామన్న సందేశాన్ని వియత్నాం అందించింది. వియత్నాంను ధ్వంసం చేయాలని చూసిన అమెరికాతో ఇప్పుడు ఆ దేశం మిత్రదేశంగా మారింది. అతిపెద్ద వాణిజ్యం నిర్వహిస్తోంది. తయారీ రంగంలో చైనాను దెబ్బకొట్టేందుకు అమెరికా వియత్నాంకు స్నేహహస్తం అందిస్తోంది. నేడు వియత్నాం, అమెరికా శత్రువులు కాదు, భాగస్వాములుగా మారాయి. ఇప్పుడు ఇరాన్ వంతొచ్చింది. ఆ దేశం కూడా ఒక అడుగు వెనక్కి తగ్గితే ఆ దేశ ప్రజలు మరో ప్రపంచంలోకి ఆహ్వానించబడతారు. ఇరాన్ కూడా అదే చేయాలి. స్క్రిప్ట్ తిరిగి రాయాలి. అక్కడి పాలకులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ట్రంప్ టెహ్రాన్ను తన జెండాను మార్చమని లేదా రెవల్యూషనరీ గార్డును రద్దు చేయమని అడగటం లేదు. పశ్చిమ దేశాలు కూడా ప్రభుత్వ మార్పును కోరుకోవడం లేదు. లిబియా, ఇరాక్ల్లో బలవంతంగా పాలకులను మార్చినట్టుగా ఇక్కడ వినాశకరమైన పరిణామాలను ఆహ్వానించాలని భావించటం లేదు. ఇరాన్ చేయాల్సిందల్లా కోల్డ్ వార్ మ్యూజియంలో ఉన్న దాని పాత అర్ధరహిత నినాదాలను వదులుకోవడమే. ఇజ్రాయెల్ ఉనికిలో లేదని నటించటాన్ని ఆపాలి. దానివల్ల జరిగేదేం లేదు, ఏ మార్పు రాదు. వాస్తవానికి ఇజ్రాయెల్ ఇప్పుడు సౌదీ అరేబియా, గల్ఫ్ రాచరికాలతో దాదాపుగా బహిరంగ దౌత్య సంబంధాలు మెయింటైన్ చేస్తోంది. ఇరాన్కు ఆనుకుని ఉన్న దేశాలతో సంబంధాలు నడుపుతోంది. అబ్రహం ఒప్పందాలతో దూసుకుపోతోంది. ఈ మార్పును ఇరాన్ గమనించలేకపోయింది. దక్షిణాసియా ఇప్పుడు మార్పు చెందుతోంది. ఆ మార్పులో ఇరాన్ కూడా భాగం కావాలి. ఇజ్రాయెల్, యూరప్ దేశాల పట్ల శత్రుత్వం సాధారణ ఇరాన్ ప్రజలకు దుఃఖాన్ని మిగిల్చింది. అణు సమస్య కేవలం ఒక ఫ్లాష్ పాయింట్ మాత్రమే. కానీ దాని కింద ఎన్నో ప్రశ్నలున్నాయి. ఇరాన్ భావజాలాన్ని ప్రపంచానికి చాటాలంటే ఆచరణ కావాలి. ట్రంప్ ప్రభుత్వం అమాయకమైంది కాదు. ఇరాన్ చర్చలకు రాకుంటే ట్రంప్ వ్యక్తిగతంగా రెచ్చిపోవడం ఖాయం. భవిష్యత్ చర్చలు ఇతర దేశాల ప్రమేయం లేకుండా నిర్వహించాలని అమెరికా భావిస్తోంది. ఇజ్రాయెల్ కూడా దీనిపై దృష్టి సారించింది. నెతన్యాహు ఆంక్షల కత్తిని ఝడిపించాలంటున్నాడు. సమయం మించిపోతోందని హెచ్చరించాడు. ఒత్తిడి ఇప్పుడు ఇరాన్ వైపుంది. కానీ ఇరాన్ స్క్రిప్టును తిరగరాస్తే, ఆ దేశం ఒక మైలురాయి ఒప్పందాన్ని ఆహ్వానిస్తే ప్రపంచమే మారిపోతుంది. ధైర్యంగా చర్చల గదిలోకి అడుగుపెడితే అంతర్జాతీయ తనిఖీలు, పరిమిత సుసంపన్నత ప్రాంతీయ ఉద్రిక్తతలు తగ్గిస్తుంది. ప్రతిగా ఇరాన్ కోసం మార్షల్ ప్లాన్తో పునఃనిర్మాణం సాగుతుంది. 9 కోట్ల ఇరాన్ జనాభాలో చాలా మంది యువకులు, విద్యావంతులు ఒంటరితనంతో అలసిపోయారు.
ఇరాన్ భూగోళం ప్రకారం ఉన్న ఏరియా ఎంతో వ్యూహాత్మకమైనది. వాడుకున్నోళ్లకు వాడుకున్నంత అన్నట్టుగా ఇంధన నిల్వలున్నాయి. వీటన్నింటినీ గ్రౌండ్ చేస్తే ఇరాన్ ప్రపంచ సూపర్ పవర్ కావడం ఖాయం. సరైన ప్రణాళికలతో మధ్య ఆసియా, గల్ఫ్, మధ్యధరా ప్రాంతాలను కలిపే ప్రాంతీయ వాణిజ్య కేంద్రంగా ఇరాన్ విరాజిల్లొచ్చు. అది జరగాలంటే మత మౌఢ్యాన్ని వదిలిపెట్టాలి, సైద్ధాంతిక విధానాలను వదిలేయాలి. అంతర్జాతీయ కోణంలో చూసినప్పుడే అది సాధ్యమవుతుంది. నేడు ఇరాన్ ముందు 2 ఆప్షన్సున్నాయి. సార్వభౌమాధికారం కాపాడుకుంటూనే నేను అన్న అహాన్ని వీడాలి, మొండితనాన్ని వీడాలి, మనుగడ కోసం సయోధ్యకు రావాలి, ప్రజల భవిష్యత్తు శ్రేయస్సు గురించి ఆలోచించాలి. వియత్నాం తెలివిగా వ్యవహరించింది. పాత శత్రువు సాయంతో కర్మాగారాలు నిర్మించి రక్షణ ఒప్పందాలు చేసుకునే స్థితికి చేరుకుంది. శాంతితో పెట్టుబడులను ఆహ్వానించింది. ఇరాన్ సైతం ఇదే పంథా అవలంబించాలి. ఇరాన్ ఇప్పుడు వియత్నాం కావాలనుకుంటుందా లేదంటే ఉత్తర కొరియానో తేల్చుకోవాలి. సమయం ఆసన్నమవుతోంది. ఆంక్షల ఫ్యూజ్ వెలిగిపోతోంది. ఈ ఫ్యూజ్ ద్వారా అద్భుతాలు చేసుకోవచ్చు, కాలి బూడిదా కావచ్చు. చాయిస్ ఇరాన్ చేతిలోనే ఉంది.